ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఆదివారం కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆదివారపు సాయంకాల స్వస్థత విడుదల ఆరాధన జరుగుతుంది. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు ఈ ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి దైవ అద్భుత కార్యాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. బలమైన అభిషేకముతో కూడిన ఆరాధనలో పాల్గొని పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు. విడుదల కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. చీకటి దురాత్మ శక్తులతో విడిచబడుతున్నారా? అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, దైవ కార్యాలు పొందుకునండి. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియ పిల్లలారా, బాగున్నారు కదా? మరి లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అలాగే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అనునిత్యము ఆయన కృపను మనకు అనుగ్రహిస్తున్న దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య కదా. మనం ఆయన మరిచిపోయినా మనల్ని మరిచిపోయే దేవుడు కాదు. మనము ఆయన జ్ఞాపకాల్లో ఉన్నాం ఖచ్చితంగా. అందుకే నీ పైన శ్రద్ధ కలిగి అనునిత్యము ప్రతిదినము ఆయన కృపా వాక్యాన్ని, వార్తను దేవునికి అనుగ్రహిస్తున్నారు, నేను బలపరుస్తున్నారు. మరి ఈ దినం కూడా మరి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎవరనంటే, గుండె చెదిరిన వారిని బాగు చేసే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. అంత మాత్రమే కాదు, వారి గాయాలు కట్టే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. దేవుని బిడ్డలారా, నిజమే గుండె చెదిరిపోయిన పరిస్థితిలో మీరున్నారా? అంటే గుండె చెదిరిపోయిన అనుభవాలు అని అంటే మరి అనుకోని సంఘటనలు, జీవితంలో జరిగే భయంకరమైన సంఘటనలను బట్టి ఈరోజు గుండె చెదిరిపోయిన స్థితిలో ఉన్నారా? మరి అది నీ బిడ్డల పరిస్థితులు కావచ్చు, కుటుంబంలో విషయాలు కావచ్చు, మీ వ్యాపారంలో తలెత్తుతున్న నష్టాలు కావచ్చు. ఒక్కొక్కసారి గుండె చెదిరిపోయేటట్లు చేస్తే, నేను అనుకోలేదండి, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని మనం ఆ పరిస్థితులను చూసి ఒక్కసారి గుండె చెదిరిపోతుంది కదా. మరి ఆ సడన్గా అంటే కుటుంబంలో ఉన్నట్టుండి భయంకరమైన మరణాలు ఒక్కొక్కసారి గుండె చెదిరిపోయినట్లు చేస్తాయి. ఎంతో అద్భుతంగా చదువుకుంటున్న బిడ్డలు ఉన్నట్టుండి వారి జీవితాన్ని, వారి లైఫ్ని పాడు చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి గుండె చెదిరిపోయిన అనుభవం కలిగి ఉంటాం కదండి. నిజమే, అనుకోని సంఘటనలు జీవితంలో జరిగినప్పుడు గుండె చెదిరిపోతా ఉంటాం. ఒకసారి మరి దావీదు జీవితంలో కూడా అలాంటిదే ఎదురైంది తెలుసా. ఏమనంటే సిక్లగ్లో మరియు దావీదు ఉండినప్పుడు
సిక్లగ్లో మరి ఒక భయంకరమైన శత్రువులు దావీదు యొక్క కుటుంబీకులను, అక్కడ పనివారి యొక్క కుటుంబాలను మీద దాడి చేసి వారందరినీ కూడా శత్రువులు ఏం చేశారంటే చెరపట్టుకుని తీసుకొని వెళ్ళిపోయారు. దేవుని పిల్లలారా, మరి ఒక చోట ఒక ప్లేస్లో మరి యుద్ధానికి వెళ్ళాడు దావీదు. అక్కడి నుంచి వచ్చేసరికి శత్రువు సిక్లగ్ మీద దాడి చేసి ఆ కుటుంబీకులందరినీ, బిడ్డను, భార్యలను తీసుకుని వెళ్ళిపోయారన్న సంగతి మరి దావీదుకు తెలిసినప్పుడు గుండె చెదిరిపోయిందండి. ఒక్కసారే గుండె చెదిరిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అయిపోయాడు. తనతో ఉన్న మరి సైనికులు, వారి పిల్లలు, వారి భార్యలు కూడా చెరపట్టబడ్డారు. అటువంటి సమయంలో ఒకవైపు ఆ యొక్క సైనికులు, తనతో ఉన్న ఆ సైనికులందరూ కూడా దావీదును అనేక రకాల మాటలు అంటుంటే ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోసిన పరిస్థితుల్లో, గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో ఇలా జరిగింది ఏంటి, శత్రువు చేతిలోకి ఇలా నా కుటుంబీకులు వెళ్ళిపోయారని ఆయన ఏం చేశాడంటే ధైర్యం తెచ్చుకున్నాడంట. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవునికి ప్రార్థన చేసి, దేవుని బిడ్డలారా, ఆయన కోల్పోయిన అంటే ఎవరినైతే శత్రువు తీసుకుని వెళ్ళాడో ఆ శత్రు చేతిలో ఉన్న తన కుటుంబీకులందరినీ తిరిగి తెచ్చుకున్నాడు కదా. దేవుని బిడ్డలారా, అవును, మన దేవుడు గుండె చెదిరిపోయిన వారి యొక్క గాయాల్ని కడతాడు, ఆయన బాగు చేస్తాడు. నీ పరిస్థితి ఏమై ఉంది ఈ రోజున? ఏ పరిస్థితులను బట్టి, ఆర్థిక విషయాల్లో అప్పు బాధలను బట్ట, లేకపోతే రోగాలను బట్ట, అలాగే నీ బిడ్డల జీవితంలో అనుకోని సంఘటనలు జరగడాన్ని బట్ట, ఒకవేళ నీ భర్త పరిస్థితిని చూసా, నీ భార్య పరిస్థితిని చూసా, ఈరోజు నీ ఏ పరిస్థితి నీ గుండె చెదిరిపోయేటట్లు చేసింది, ఏ పరిస్థితిని గుండె చెదిరిపోయేటట్టు చేసినా నీ దేవుడు అంటున్నాడు నిన్ను బాగు చేస్తానని. నీ పరిస్థితిని బాగు చేస్తాడు, నీ శరీరాన్ని బాగు చేస్తాడు, నీ ఆత్మను బాగు చేస్తాడు దేవుడు. ఆయన అంత మాత్రమే కాదు, నీ గాయాలు ఏవైనా ఆయన కట్టే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోండి. నీ దేవుడు నీకున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మరి ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మరి ఈరోజు వాగ్దానాన్ని నమ్మండి, ఎత్తుపట్టి ప్రార్థించండి. ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుకూలంగా మార్చబోతున్నాడు. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ర మహోన్నతుల వందనాలు, స్తోత్రం. ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ బాగు చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా, వారి కుటుంబాల్లో అయ్యా తలెత్తుతున్న పోరాటాలు అయ్యా అణిచివేయమని ప్రార్థిస్తున్నాను. ఆ పోరాటాల్లో విజయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, ఇదిగోనైనా వ్యాపారాల్లో ఉన్న సమస్యలని తొలగించండి, చేతి పనులు ఉన్న సమస్యలని పరిష్కరించండి, ఆర్థికపరమైన బాధలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. అయ్యా, ఇదిగో తండ్రి నాయన, వారి జీవితాలను కట్టండి అయ్యా. నాయన, చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా. దేహాల్లో ఉన్న రోగాన్ని బట్టి వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నాయన, అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి. వారి ఎగ్జామ్స్లో గొప్ప విజయం వారికి దయచేసి మహిమ పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి.